టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్ తీసుకున్నాం కదా, సో అదైతే టెంపుల్కి వెళ్తున్నాం పూజ చేయించడానికి. సో మీరు మాతో పాటు చూడండి. విహానాని రెడీ చేసి ఉంచేసాను. సో అది బయట ఫుల్గా ఆడుకుంటుంది. పిలవాలి విహానా రా. प्रुवांशी सान में वो दोनों दे दो ना, चेयर डॉल दे दो, घर का अंदर रख दो. जा आपका घर का दे, वापस आने के बाद दे दो. चलो जा, पापा बुला रहे, जा जा चलो चलो. రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం. వాళ్ళు లిఫ్ట్లోకి అయితే వెళ్ళారు. కార్ చూపిస్తా. సో ఆ కింద ఉంది కదా అదే. కార్ లాక్ చేసి ఉంది, ఓపెన్ అవ్వదు. ఇదే మా కార్ అనమాట. సో ఇది ఎలా తీసుకున్నాం అంతా వ్లాగ్లో చెప్తా. వెనక్కి పెట్టేసుకో సామాన్లు వెనక్కి పెట్టేసుకుంటాను. డోర్ బాగేలే. రండి. जा मम्मी के पास जा. मम्मी नहीं दे रहा. इधर जा. మేము ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మా హోమ్ టౌన్కి అంటే లైక్ మాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న శివాలయం అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇంకా ఈ కార్ ఎందుకు తీసుకున్నాం, ఈ కార్ ఎంత పడింది, ఏ కార్ తీసుకున్నాము, అవన్నీ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ కార్ వచ్చేసి 1,50,000 పడింది మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కలిపి. సో ఈ కార్ ఎందుకు తీసుకున్నామంటే మా హస్బెండ్కి నేను ఎప్పటి నుంచో కారు తీసుకుందాం అని అయితే అడుగుతున్నా. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే కారు కొత్తది కొనాలంటే నాకు ఒక 4 years అవసరం, అదే నాకు పడుతుంది, ఇప్పుడు తీసుకోను అని చెప్పేశారు. నేను వదిలేశాను. తర్వాత ఎందుకనే మంచిది ఇంకా అని చెప్పి ఒక సెకండ్ హ్యాండ్లు దొరికితే తీసుకుందాము, 4 years మెయింటైన్ చేశాక దాన్ని ఎవరికైనా ఇచ్చేసి లేకపోతే అమ్మేసి కొత్తది తీసుకుందామని డిసైడ్ అయిపోయారంట. సో తర్వాత అయితే ఎప్పటి నుంచో కారు OLXలో అయితే ఎతుకుతున్నారు. సో ఫైనల్గా ఒక కార్ అయితే దొరికింది. సో ఈ కార్ వచ్చేసి 8 years అయ్యిందనమాట వాళ్ళు తీసుకొని. సో 8 years నార్మల్గా తిరిగారనమాట. అంతా బాగుంది కార్ అయితే. కలర్ వచ్చేసి మేము అసలు ఎప్పుడు వైట్ తీసుకుందామని డిసైడ్ అవ్వలేదు, కానీ అదే కుదిరింది ఆ దేవుడి దయ వల్ల. సో మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఉండాలని ఒక్కటే దేవుడిని కోరుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి శివాలయం ఎలా ఉంది ఇంతకుముందు వ్లాగ్స్లో చూసే ఉంటారు, లైక్ పెట్టలేదులేండి, సారీ ఫొటోస్ అనుకుంటా. అయితే కార్ విషయం చెప్తున్నాను కదా. సో ఈ కార్ వచ్చేసి గ్యాస్తో కూడా నడుపుకోవచ్చు. ఏ కార్ అయినా 15 years కదా నడపచ్చు. 8 years అయింది కాబట్టి ఇంకొక 7 years అయితే మేము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రెన్యువల్ 5 years చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే మేము ఏ ఇబ్బంది లేకుండా తీసుకున్నాము. OLXలో మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ OLX అని కొడితే గూగుల్లోకి వెళ్ళి కార్స్ కనిపిస్తాయి. అండ్ కొచ్చి ఏ టౌన్లో తీసుకుందామని ఆ టౌన్లో కొడితే మీకు కార్స్ కాకపోయినా సెకండ్ హ్యాండ్ ఎలాంటి వస్తువు మీకు కావాలని ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ అవి OLX కొచ్చి, OLX విజయనగరం, OLX విజయవాడ అలా కొడితే కార్ అని అలా మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో మేము ముగ్గురం అయితే మాకు తెలిసినట్టు పూజ చేసుకున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి టెంపుల్కి ఎవరూ రాలేదు, అది 6:30 అయిపోయింది. సో మేమే కాబట్టి సింపుల్గా అయితే చేసేసుకున్నాము.
ఇంటికి కారు తీసుకొని వచ్చేసాక నాకు చెప్పారు, నువ్వు చాలాసార్లు అడిగావు కదా కారు కొత్త తీసుకోవడానికి టైం పడుతుందని చెప్పి నేను నీకోసమే తీసుకున్నాను అన్నారు. ఇంకా ఆ తీసుకున్న కన్నా ఈ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఎక్కువ వర్షాలు, దట్టు ఎండలు, ఎటు వెళ్ళాలన్నా భయపడుతున్నాం. ఇప్పుడైతే కారు ఉంది కదా సేఫ్గా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే కారు నా పెళ్ళికి ముందే వచ్చేసింది, లైసెన్స్ కూడా ఉందన్నమాట. సో అందుకనే మేము భయం లేకుండా తీసుకున్నాం అన్నమాట. సో ఇంకా మేము కేరళలో ఉంటున్నాం కాబట్టి కేరళలోనే కార్ తీసుకున్నాము. జస్ట్ ఆంధ్ర వచ్చేస్తే ఆ బోర్డు అలా ఉన్నా పర్వాలేదు. ఇఫ్ అమ్మేటప్పుడు మాత్రం మార్చుకోవాలనుకుంటే అది మారుస్తామన్నమాట. సో కారు గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? అండ్ చెప్పాను కదా ఎందుకు తీసుకున్నాం, ఎంత పడింది, అండ్ కార్ అంతా బాగుందన్నమాట. సో ఇక్కడైతే కారు కట్టడానికి దండ అయితే కొన్నాము. అండ్ బయటకు వచ్చి చూస్తే పూజ అయ్యాక చినుకులు పడుతున్నాయి అన్నమాట. స్పీడ్గా అయితే మేము కట్టేసి నిమ్మకాయలు పెట్టేసి అనమాట తొక్కించేసి ఇంకా ఫినిష్ చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ పూజారి ఎవరు ఉండరు. కేరళలో ఉండేవే 2-3 టెంపుల్స్, అంటే ఎక్కువే ఉంటాయి మాకు తెలిసినవి. సో మేము అవే వెళ్తామన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో ఏమేమి చేసామనేది కంటిన్యూ చూడండి. ఇంకా కారు గురించి ఏం చెప్పాలంటే, కార్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. అండ్ సేఫ్గా ఉండాలని కూడా బ్లెస్ చేయండి. ఇంకా ఇది హోండా ఇనో అంట. నేనైతే ఇంకా ఇంతే తెలుసు నాకు. సో కేరళలో ఎక్కువ మంది ఇంటింటికి కార్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ సెకండ్ హ్యాండ్లో కార్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇటువంటి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నా ఫ్రెష్గా ఉన్నాయని. ఎంత కారు తీసుకున్నా మన పనులు మనం చేసుకోవాలి కదా. సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ఒక్కటే కోరుకుంటాను. నేను చిన్నవి సర్ప్రైజెస్ ఇవ్వడం కన్నా ఇలాంటి సర్ప్రైజెస్ అనేవి లేట్ అయినా కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. కొబ్బరి బొండం కావాలి అన్నాను అనమాట, తీసుకొస్తున్నారు. టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే అడిగాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.